హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారు కదండి. సో శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము. నేను చెప్పినట్టు కొంచెం బిజీ అవ్వడం వల్ల లాస్ట్ 2-3 డేస్ నేను మీకు మిస్ అయ్యాను. శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియో నేను మీకు షేర్ చేయలేకపోయాను. ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ఏవైతే మనం వీడియోస్ మిస్ అయ్యామో అవి కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. రన్నింగ్ నోట్స్తో నీట్గా రాసుకోండి. ఈరోజు మనం చెప్పే వొకాబులరీ August 6th హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ముఖ్యమైన ఎడిటోరియల్ ఆర్టికల్లో మనకి అరౌండ్ ఒక 10 to 15 మంచి వర్డ్స్ అయితే వచ్చాయమ్మా. ఎక్కువ వొకాబులరీ లేవు ఈ వీడియోలో, కానీ ప్రతి వొకాబులరీ కూడా చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే వచ్చాయి. ఇట్ doesn't matter how many words actually we study. What matters is whether we remember them or not. నేను ఎప్పుడు చెప్తా కదా, ఎన్ని వొకాబులరీ చదివామని కాదు, చదివిన వొకాబులరీ బెస్ట్గా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. August 6th హిందూ న్యూస్ పేపర్లో చూస్తున్నామమ్మా. ఒక బ్యూటిఫుల్ ఇడియం లాంటిది వచ్చింది చూడండి, స్టే ద కోర్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం స్టే ద కోర్స్? స్టే ద కోర్స్ అంటే ఏంటంటే, మన పని మనం అలా చేసుకుంటూ ఏదైతే ఒక ఆశయం ఉందో, ఏదైతే ఒక గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి మన జర్నీ మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడాన్ని ఏమంటామంటే స్టే ద కోర్స్ అంటాం. ఉదాహరణకి, ఐ advise my students must stay the course till they accomplish their డ్రీమ్ జాబ్. అంతే కదా. సో స్టే ద కోర్స్ అంటే ఏంటంటే, మీ పని మీరు చేసుకుంటూ మీ డెస్టినేషన్ ఏదైతే ఉందో దాని దాకా వెళ్ళిపోవడం అనమాట. ఓకేనా. సో ఇంగ్లీష్లో రాసుకునే వాళ్ళు స్టే ద కోర్స్ అంటే సింపుల్గా కంటిన్యూ ద జర్నీ టువర్డ్స్ ద గోల్. కంటిన్యూ ద జర్నీ టువర్డ్స్ ద గోల్ అని రాసుకోండి. ఇది చాలామందికి తెలిసిన వర్డే, డిప్లొమసీ అంటారు. పొలిటికల్ లాంగ్వేజ్లో కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో డిప్లొమసీ అన్న వర్డ్ బాగా యూజ్ చేస్తూ ఉంటారు. సో డిప్లొమసీ తెలుగులో దౌత్యం అంటారా. సో డిప్లొమసీ అంటే ఏంటంటే, చాలా తెలివిగా మనుషుల్ని హ్యాండిల్ చేయడం. ఈ ప్రపంచంలో లైక్ హ్యాండ్లింగ్ పీపుల్ ఈజ్ ఆల్వేస్ ఏ ఛాలెంజ్. సో మనుషుల్ని చాలా తెలివిగా హ్యాండిల్ చేయడాన్ని ఏమంటామంటే డిప్లొమసీ అంటాం. మనుషుల్ని తెలివిగా హ్యాండిల్ చేయడం, రిలేషన్షిప్స్ని హ్యాండిల్ చేయడాన్ని ఏమంటామంటే తెలివిగా డిప్లొమసీ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే డిప్లొమసీ అంటే హ్యాండిల్ ద పీపుల్ వెరీ ఇంటెలిజెంట్లీ అని రాయండి. హ్యాండిల్ ద పీపుల్ వెరీ ఇంటెలిజెంట్లీ అని రాసేయండి. ఓకేనా. ఇక నెక్స్ట్ వొకాబులరీ, ఇది చాలాసార్లు న్యూస్ పేపర్లో వచ్చింది కదా, ప్రొవోకేటివ్. చాలాసార్లు ఇది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ప్రొవోకేటివ్? అందరికీ తెలుసు కదమ్మా. సో ప్రొవోకేటివ్ అంటే ఏంటమ్మా? రెచ్చగొట్టేలాగా మాట్లాడడం అనమాట. అవతల వాళ్ళకు కోపం తెప్పించేలాగా మాట్లాడడం. సింపుల్గా చెప్పాలంటే ప్రొవోకేటివ్ అంటే ఇర్రిటేట్ అని రాసుకోండి. ఇంకొంచెం బెటర్గా రాసుకోవాలంటే మేక్ యాంగర్. ఓకేనా. ఇన్సైట్ యాంగర్ అని రాసుకోండి. ప్రొవోకేటివ్ అంటే కోపం తెప్పించడం కాబట్టి ఇన్సైట్ యాంగర్ అని రాసుకోండి. ఏం రాసుకుంటారు? ఇన్సైట్ యాంగర్ అని రాసుకోండి. నెక్స్ట్ అమ్మ, ఇది చాలా సింపుల్ వర్డే బట్ అయినా కూడా చెప్పాలి. ప్లెడ్జ్డ్ అంటే మీ అందరికీ తెలుసు కదా. ఒక రకంగా చెప్పాలంటే ప్లెడ్జ్ అంటే ప్రామిస్ చేయడం. మనం ప్రామిస్ చేసుకోవడం కానీ మనం వేరే వాళ్ళకు ప్రామిస్ చేయడం కానీ ఏమంటామంటే ప్లెడ్జ్డ్ అంటాం అనమాట. ఓకేనా. సో ప్లెడ్జ్డ్ అంటే ప్రామిస్ అని రాసుకోండి. దాన్ని ఇంకోలా కూడా చెప్పాలంటే రిజల్యూట్ అని కూడా అంటాం. RESOLUTE. రిజల్యూట్ అంటే ఇంకా బలమైన సంకల్పం అనమాట. ఓకేనా. ఆ పని చేస్తాను అని ప్లెడ్జ్ చేయడాన్ని ఏమంటామంటే ప్లెడ్జ్డ్ అంటాము. కన్వెన్షనల్, సింపుల్ వర్డే బట్ చెప్తాను. బేసికల్గా కన్వెన్షనల్ అంటే ఏంటంటే ఓల్డ్ అన్న మీనింగ్ వస్తుంది, పాత, ఓల్డ్ అన్న మీనింగ్ వస్తుంది. లేదంటే అందరూ ఫాలో అయ్యేదే, రెగ్యులర్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, కొంతమంది కన్వెన్షనల్ ఐడియాలజీ కలిగి ఉంటారు, కొంతమంది సొఫిస్టికేటెడ్గా ఆలోచిస్తారు, అప్డేటెడ్గా ఆలోచిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే కన్వెన్షనల్కి యాంటోనిమ్ ఏంటంటే సొఫిస్టికేటెడ్. ఓకేనా. సో కన్వెన్షనల్ అంటే ఓల్డ్ అని రాసుకోండి, సొఫిస్టికేటెడ్ అంటే అప్డేటెడ్ అని రాసుకోవచ్చు అనమాట. కన్వెన్షనల్ అంటే ఓల్డ్ అని రాసుకోండి, ఓల్డ్. సీజ్ ఫైర్, చాలాసార్లు మనకి దీని గురించి న్యూస్ పేపర్లో ఆల్మోస్ట్ ప్రతిరోజు వస్తుంటుంది. సీజ్ ఫైర్ అంటే గొడవను ఆపడం అనమాట. స్టాప్ ద వార్ అని రాయండి. సీజ్ ఫైర్ అంటే ఏం రాస్తారు? గొడవను ఆపడం, స్టాప్ ద వార్. ఓకేనా. సీజ్ అంటే స్టాప్ అమ్మ, ఫైర్ అంటే యుద్ధం అమ్మ. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ట్రూస్ అన్నాడు చూసారా. బేసికల్గా ట్రూస్ అంటే కూడా అలాంటి మీనింగే వస్తుంది. ట్రూస్ అంటే కూడా సీజ్ ఫైర్ అనే రాసుకోండి. ట్రూస్ అంటే కూడా సీజ్ ఫైర్ అనే రాసుకోండి. ఓకేనా. ట్రూస్ అంటే కూడా సీజ్ ఫైర్ అనే రాసుకోండి. ఇక ఆ తర్వాత చూడండి, మనకి ఈ లెఫ్ట్ సైడ్కి వద్దాము. ఇక్కడే ఉంది కదా
డైవర్జెంట్. సో బేసికల్గా డైవర్జెంట్ అంటే మీ అందరికీ తెలుసు కదమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైవర్జెంట్ అంటే చాలా చాలా డిఫరెంట్ అని రాసుకోండి. డైవర్జెంట్ అంటే ఏం రాసుకుంటారు, వెరీ 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 డిఫరెంట్ అని రాసుకోండి. అంటే రకరకాలుగా అంటాం చూసారా, ఏమంటాము రకరకాలుగా అంటాం కదా, అలా అనమాట. సో డైవర్జెంట్ అంటే ఏం రాస్తారు, చాలా రకరకాలుగా డిఫరెంట్ అని రాయండి. ఓకేనా, డిఫరెంట్ అని రాయండి. ఇక నెక్స్ట్ వన్ చూడండి, ఇంపాసే అన్నారు. ఏమన్నారమ్మా, ఇంపాసే అన్నారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపాసే అంటే ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోవడం అనమాట, అంటే ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇంపాసే అంటే ప్రాబ్లం అని రాసుకోండి. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే డెడ్ లాక్, ఇరుక్కుపోయామంటాం చూస్తారా, అలా అనమాట. డెడ్ లాక్ అంటాము, లేకపోతే దాన్ని ఇంకోలా కూడా చెప్పచ్చు. ఎలా అంటే డెడ్ ఎండ్ అంటాం. మన రోడ్డు మీద వెళ్తుంటే డెడ్ ఎండ్ వచ్చేస్తుంది, ఇంకా ముందుకు వెళ్ళలేం కదా, అలా. సో డెడ్ లాక్ అనొచ్చు, డెడ్ ఎండ్ అనొచ్చు, ఇంపాసే అని కూడా అనొచ్చు. కాంప్రహెన్సివ్, దీని గురించి నేను చాలాసార్లు ఆల్రెడీ చెప్పాను. తెలుగులో ఏమంటామంటే కాంప్రహెన్సివ్ అంటే సమగ్ర అంటాం. మనం ఏదైనా ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేసేటప్పుడు ఎలా చేయాలి, కాంప్రహెన్సివ్ రీసెర్చ్ చేయాలి, అంటే సమగ్రమైన విచారణ చేయాలి. సో కాంప్రహెన్సివ్ అంటే రాసుకోండి, ఇంక్లూడింగ్ ఆల్, అన్నీ కలిపి. ఓకేనా, సో కాంప్రహెన్సివ్ అంటే ఇంక్లూడింగ్ ఆల్ అని రాసుకోండి, ఇంక్లూడింగ్ ఆల్ అని రాసుకోండి. ఇక నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి డీఎస్కలేట్ అన్నారు. ఎస్కలేట్ అంటే పెంచడం, ఇంక్రీజ్. డీఎస్కలేట్ అంటే డిక్రీజ్ అని రాసుకోండి. డీఎస్కలేట్ అంటే డిక్రీజ్, డిమినిష్ అని కూడా రాసుకోవచ్చు. సినోనిమ్స్ చాలా చెప్పచ్చు, బట్ అది తర్వాత మనం సపరేట్ వీడియోస్లో చూద్దాం. ఈ వీడియో పర్పస్ ఏంటంటే జస్ట్ ఆ వర్డ్ మీనింగ్ చెప్దామని. బట్ ఎనీవేస్, సో డీఎస్కలేట్ అంటే డిక్రీజ్ అని రాసుకోవచ్చు, డిమినిష్ అని రాసుకోవచ్చు, మిటిగేట్ అని రాసుకోవచ్చు, ఎబేట్ అని రాసుకోవచ్చు, అలా అనమాట. డెడ్లీ అంటే మీ అందరికీ తెలుసు, చాలా డేంజరస్. డెడ్లీ అంటే చాలా భయంకరమైన, చాలా డేంజరస్ అంటాం. ట్రూప్స్ అందరికీ బాగా తెలిసిన వర్డే కదా. జనరల్గా ట్రూప్స్ అంటే సోల్జర్స్ అని రాయండి, ఆర్మీ లేదా సోల్జర్స్ అని రాయండి, ఆర్మీ లేదా సోల్జర్స్ అని రాయండి. ఇదా మంచి వొకాబులరీ చూడండి. నెవర్దెలెస్, తెలుగులో నెవర్దెలెస్ అంటే అయినప్పటికీ అంటామంట. సో నెవర్దెలెస్ అంటే ఏంటంటే ఇన్స్పైట్ ఆఫ్ అని రాయండి. నెవర్దెలెస్ అంటే ఏంటి, ఇన్స్పైట్ ఆఫ్, అయినప్పటికీ అంటాం అనమాట. అయినప్పటికీ అంటాం. ఇక యాక్చువల్గా ఈ నెవర్దెలెస్కి ఇంకోలా కూడా చెప్పచ్చు, నాట్ విత్ స్టాండింగ్ అని కూడా అంటాం. నెవర్దెలెస్కి ఏం చెప్తామంటే నాట్ విత్ స్టాండింగ్ అని కూడా అంటాం, నాట్ విత్ స్టాండింగ్ అని కూడా అంటాం. తర్వాత సెట్ బ్యాక్ అన్నారు చూడండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెట్ బ్యాక్, ప్రాబ్లం. సెట్ బ్యాక్ అంటే ప్రాబ్లం, ఓకేనా, ఆటంకం అని కూడా అనొచ్చు, ఫెయిల్యూర్ అని కూడా అనొచ్చు. సెట్ బ్యాక్ అంటే ప్రాబ్లం లేదా ఫెయిల్యూర్ అని కూడా అనొచ్చు. తర్వాత చూడండి, సాబర్ ర్యాట్లింగ్ అన్నారు. సింపుల్గా చెప్పాలంటే ఎవరినైనా భయపెట్టడం, మన దగ్గర ఉన్న వెపన్స్ చూపించి నేను నిన్ను చంపేస్తాను, నేను నిన్ను షూట్ చేసేస్తాను, ఇలా అవతల వాళ్ళను భయపెట్టడం అనమాట. సో థ్రెట్ అని రాయండి. సాబర్ ర్యాట్లింగ్ అంటే క్రియేట్ థ్రెట్, ఓకేనా, అవతల వాళ్ళకి భయాన్ని కల్పించడం అనమాట. లేదంటే క్రియేట్ ఫియర్ అని కూడా రాయొచ్చు, భయాన్ని పుట్టించడం అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ వన్ తీసుకుంటే ఎస్కలేట్. ఎస్కలేట్ అంటే పెరగడం అమ్మ, ఇంక్రీజ్. మీకు ఇందాక డీఎస్కలేట్ వచ్చింది కదా, డీఎస్కలేట్ అంటే డిక్రీజ్, ఎస్కలేట్ అంటే ఇంక్రీజ్. ఇంక్రీజ్కి ఒక 2 సినోనిమ్స్ చెప్పాలంటే అసెండ్ అనొచ్చు, అలాగే అప్టిక్ అని కూడా అనొచ్చు. అసెండ్ అనొచ్చు, అప్టిక్ అనొచ్చు, యాంప్లిఫై అనొచ్చు, యాక్సిలరేట్ అనొచ్చు, అవన్నీ కూడా సినోనిమ్స్గా చెప్పచ్చు. తర్వాత చూడండి, డిటర్ అంటే ఏంటంటే డిస్కరేజ్ చేయడం, ఓకేనా, అవతల వాళ్ళని కొంచెం మనం డిస్కరేజ్ చేయడాన్ని లేదా ఏదైనా ఒక పని చేయకుండా వెనక్కి లాగడాన్ని ఏమంటామంటే డిటర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే డిటర్ అంటే ఏంటి, డిస్కరేజ్ అని రాసుకోండి. అలా నేను మీకు ముందే చెప్పినట్టు ఈ ఆర్టికల్లో తక్కువ వర్డ్స్ ఉన్నా కూడా ప్రతి వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అని చెప్తాను. అక్కడితో August 6th హిందూ న్యూస్ పేపర్ శ్యామ్ సార్స్ వొకాబులరీ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో 3 వర్డ్స్ ఇస్తాను. ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని అయితే మెసేజ్ చేయండి. డిటర్ తోటి ఒక ఎగ్జాంపుల్ రాయండి, ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చిన వర్డ్ ఇది. డిటర్ అంటే డిస్కరేజ్ చేయడం అని చెప్పాను. ఇది హోంవర్క్ నెంబర్ 1. సో డిటర్ అనే వొకాబులరీతో ఒక ఎగ్జాంపుల్ రాయండి, కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సాబర్ ర్యాట్లింగ్ హోంవర్క్ నెంబర్ 2, వొకాబులరీ నెంబర్ 2, ఓకేనా. సో సాబర్ ర్యాట్లింగ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ రాసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సాబర్ ర్యాట్లింగ్ అంటే ఏంటో గుర్తుంది కదమ్మా. సాబర్ ర్యాట్లింగ్ అంటే అవతల వాళ్ళను భయపెట్టడం అనమాట, భయపెట్టడం. థర్డ్ వొకాబులరీ, ఇదిగో ఇంపార్టెంట్ వొకాబులరీ అమ్మ, ఇంపాసే. ఇంపాసే అంటే ఇరుక్కుపోవడం అంటాను చూసారా. ఇక మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఇరుక్కుపోయామంటాను చూసారా, దాన్ని ఏమంటామంటే మనం ఇంపాసే అంటాము. డెడ్ లాక్ లేదా
డెడ్ ఎండ్ అంటాం, డెడ్ లాక్ లేదా డెడ్ ఎండ్ అంటాం. ఈ 3 వొకాబులరీతో ఒక్కొక్క దాంతో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనా? ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్, ఇంగ్లీష్కు సంబంధించి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా, ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఓన్లీ వొకాబులరీకి ఒక స్పెషల్ కోర్స్ మనం రీసెంట్గా స్టార్ట్ చేసామమ్మా. చాలామంది ఆ కోర్స్ తీసుకున్నారు, ఇంకా చాలామంది తీసుకుంటున్నారు. వొకాబులరీ బ్లాక్ బుక్. సో ఆ బ్లాక్ బుక్ అనే వొకాబులరీ కోర్స్ ఏదైతే ఉందో, ఆ వొకాబులరీ బ్లాక్ బుక్ కోర్సులో 7,000కు పైనే వొకాబులరీ ఉన్నాయన్నమాట. ఆ బుక్లో అన్ని వొకాబులరీ నేను రికార్డ్ చేసి ఆ కోర్సులో యాడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఆల్రెడీ అరౌండ్ 3,500 వర్డ్స్ అయిపోయాయి. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ రిమైనింగ్ వర్డ్స్ కూడా కంప్లీట్ చేస్తాను. అంటే ఈ వొకాబులరీ అన్ని గుర్తుంటాయి అని చాలామంది అనుకుంటారు. వొకాబులరీ ఒక్కసారి చదివితే గుర్తుండవు, అండ్ వింటే బాగా గుర్తుంటాయి. సో నేను ఏం చేశానంటే ఆ వొకాబులరీ బ్లాక్ బుక్ కోర్సులో ఈ వర్డ్స్ అన్నీ కూడా అందులో రికార్డ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీరు పదే పదే రిపీటెడ్గా విన్నారనుకోండి, ఆ వొకాబులరీ అనేది వింటూ ఉంటే చాలా బాగా గుర్తుంటాయి అనమాట. ఓకేనా? అక్కడితో ఆగస్ట్ 6వ తారీఖు శ్యామ్ సార్స్ వొకాబులరీ కంప్లీట్ అయిందమ్మా. ఆగస్ట్ 7th శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలో మిమ్మల్ని నేను కలుస్తాను. ఓకేనా? విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. ఎప్పటిలాగే మనం చేస్తున్న ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్కు సంబంధించిన మీ ఫీడ్బ్యాక్ని, మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఉంటాను. బాగా ప్రిపేర్ అవ్వండి అమ్మా.